నాటక రంగంలో నాలా ఎందరో ఉత్తముండలే కథానిక. అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం. కానీ దీన్ని ప్రథమా విభక్తిలో ఫస్ట్ పర్సన్లో కథానికగా వ్రాశాను. గమనిక, విజ్ఞాన సుధ మచిలీపట్నం మాసపత్రికలో ఏప్రిల్ 2008లో ప్రచురితమైంది కూడా. ఇది ఇప్పుడు మీకోసం. మన తెలుగు నాటక రంగం అంటే పరిషత్తుల పోటీ నాటక రంగానే ఊహించుకోవలసి వస్తుంది. ఎందుచేతనంటే మనకు వృత్తి నాటక రంగం లేదు, ఔత్సాహిక నాటక రంగంలోనే ఉండిపోయింది. మన నాటక రంగం నటులకు జీవనోపాధి కలిగించటం లేదు. పోటీల వల్ల బహుమతులు, పారితోషికాలు రావడంతో నటులందరం మురిసిపోతున్నాం. ఉత్తమ తగిలించి బహుమతులు ఇవ్వడంతో చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. ఆంధ్రదేశంలో చిన్న పెద్ద అనేక పరిషత్తుల్లో నాటక పోటీలు జరుగుతున్నాయి. నేను మొదట్లో చాలా ఎంట్రీలు కట్టాను, కానీ సెలెక్ట్ కాలేదు. చేతి చమురు వదిలించుకున్నాను. పరిషత్ నాటకాలంటే ఒళ్ళు మండింది. ఆవేదనతో పరిషత్ నాటకాలపై విరుచుకుపడేవాడిని. ఎక్కడైనా అదే టాపిక్ మిత్రుల దగ్గర వాదించేవాడిని. అందరం కలిసి వాగడంలో బహుమతులు ఎలా సంపాదించాలో కొన్ని కిటికలు తెలిసాయి. ఒకసారి మందు పార్టీ ఇచ్చి, మరోసారి డబ్బులిచ్చి, మరోసారి బాగా సిఫార్సు చేయించి మొదలగు ఆయుధాలతో ఎంట్రీలు సంపాదించాను. అనుభవం ఉన్న టీములు రాని చోట నేను మహానటుడిని. నాది ప్రధాన పాత్ర ఉండేటట్లుగా ఉన్న నాటకాన్ని రచయితకి డబ్బులిచ్చి హక్కులు కొన్నాను. అనేక మంది మగమహారాజుల్లో ప్రైజు కొట్టడం కష్టమయ్యేది. అక్కడ కూడా ఆ నాటకానికి ప్రైజులు వచ్చాయి, రచయితకి వచ్చేవి. తమ్మండుగురిలో ఒక రచయితకి కదా, ఆంధ్రదేశంలో అంతా దున్నేశాను. తర్వాత నాకు ప్రైజులు వచ్చేటట్లే పాత్రలు చెప్పి రాయించుకున్నాను. కోర్స్ రచయిత టాలెంట్ వలన కొన్ని ప్రైజులు వచ్చేవనుకోండి. నాటక పోటీలు 3 రాత్రులు 3 మూళ్ళు 9 నాటకాలుంటే అందులో బాలపాత్ర 1, 2 కంటే ఉండవని తెలిసింది. వాళ్ళ చదువులు పోవటానికి తల్లిదండ్రులు ఎవరో ఒప్పుకోరు కదా. అందుచే సాధారణంగా అవి ఉండవు. బాలపాత్ర ఉన్న నాటకం తీసేవాడిని. కనీసం నాకు రాకపోయినా దానికన్నా వచ్చేది. తర్వాత ఇద్దరున్న స్త్రీ పాత్రల నాటకాలను తీసుకున్నాను. ప్రావీణ్యం ఉన్న కళాకారులు వాళ్ళు, ప్రొఫెషనల్స్ వాళ్ళు, వాళ్ళ ఇద్దరిలో ఏదో ఒకటి వచ్చేది. 9 ప్రదర్శనల్లో ఎక్కువగా సెట్స్ ఉండేవి కాదు. ప్రయాణంలో లగేజీకి భయపడతారు. అయినా కష్టమో నష్టమో, బరువో బాధ్యతో, ఆశో నా నాటకానికి భారీ సెట్ వేసేవాడిని. కొన్ని చోట్ల జాలి తెలుసన్నా సెట్కి ప్రైజ్ ఇచ్చేవాళ్ళు.
వాయిద్యకారుని, మేకప్ మెన్ని, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని పెట్టేవాడిని. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి ఒక్కోసారి వాళ్ళకన్నా కొన్ని ప్రైజులు వచ్చేవి. అయినా నా నాటకానికి వచ్చినట్లే కదా. నేను కాలర్ ఎగరవేయటానికి ఏదైతేనేమిటి, నాటకం పరమాశయం సమాజ శ్రేయస్సు కోసం కదా. ఇదేనేమో అందరూ ప్రైజులు పంచుకోవటమేనేమో నాటకం యొక్క లక్ష్యం ఎవడికి కావాలి? నటుడు పరమాశయం పాత్ర ప్రక్షేపణ కంటే ప్రైజ్ మాత్రమే అని అనిపిస్తుంది. అవును, అంతే మరి. నాటక లక్ష్యం నాకు అనవసరం, జడ్జీలకి అనవసరం, ప్రేక్షకులకి అనవసరం. అందుకే జనం రారనుకోండి. మన తెలుగు నాటకానికి ఉన్న జబ్బే అది. నేనేం చెయ్యను, నేను నటుండ, ఉత్తముండను కావాలి అంతే. నా తప్పేమిటి? అందరూ నాలానే ఆశిస్తున్నారు కదా. నమస్తే. వ్యాస రచయితనే కొత్తపల్లి బంగారాజు.